నమస్తే, వెల్కమ్ టు ఈ వారం ఈ రోజు ఏ వెజిటబుల్ మీ ఇంట్లో సందడి చేయబోతుంది? ఏమండోయ్, ఈ వెజిటబుల్ అంటే మీ అందరికీ చాలా ఇష్టం. మీరు కూరగాయల మార్కెట్ గానీ వెళ్తే ఈ వెజిటబుల్ తీసుకుని రాకుండా మీరు అసలు బయటికే రారనమాట. సో అటువంటి మంచి వెజిటబుల్ అదే వంకాయ. మరి ఈ వారం ఇదిగోండి, ఈ వంకాయలు మీ ఇంట్లో సందడి చేయబోతున్నాయి అన్నమాట. ఈ వంకాయలతో నేను ఒక అద్భుతమైన డిష్ చేసేస్తున్నాను. ఇప్పటి వరకు మీరు నాకు తెలిసినంత వరకు ఇంట్లో చేసి ఉండరు. చాలా వరకు పిల్లలకి బాగా నచ్చేసే డిష్ అండి ఇదైతే. సో కట్లెట్స్ తిన్నాం కదా, పానీపూరి బండ్ల దగ్గర కట్లెట్స్ చాలా తినుంటారు. ఈ రోజు ఇంట్లోనే రెడీ అయిపోండి, మీ పిల్లల్ని ఇంట్లోనే కూర్చోపెట్టేసేయండి. వెల్, ఈ రోజు వంకాయతో స్పెషల్ డిష్ ఏమిటి అంటే బ్రింజాల్ కట్లెట్. సో ఈ బ్రింజాల్ కట్లెట్ తయారు చేయడానికి నేను రెడీగా ఉన్నాను, చూడడానికి మీరు కూడా రెడీగా ఉన్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా దీని ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏం చేద్దామంటే, ఇక్కడ ఫ్రెష్ బ్రింజాల్స్ నాకు కనిపిస్తున్నాయి. లేట్ చేయకుండా వీటిని నేను చేతిలోకి తీసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, గుత్తి వంకాయ కూర పాట ఇది కాదు నాకు తెలుసు. బట్ ఏంటంటే ఈ గుత్తి వంకాయల్ని 2 బద్దలుగా కట్ చేసుకోవాలి. సో తొడుమ తీయవలసిన అవసరం లేదండి, ఇలా కట్ చేసుకోవాలి. తొడుముతో సహా ఇలా సగానికి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వంకాయలు తొందరగా నల్లగా అయిపోతాయి. అందుకని ఏం చేస్తారంటే, మీరు కొంచెం వాటర్ పెట్టుకోండి స్టవ్ మీద, దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు అన్నిటినీ వాటిలో వేసుకోండి. వేసుకున్న తర్వాత అవి బయటకి ఇలా తయారై వస్తాయన్నమాట. ఇదేమిటి మధ్యలో గుజ్జు ఏమైంది అనుకుంటున్నారా? తీసేసాను. సో అలా ఉడికిన తర్వాత బాయిల్ అయిన వంకాయ నుంచి మనం స్కూప్ అవుట్ చేయాలి. మొత్తం అంతా గుజ్జు తీసి పక్కకు పెట్టుకోవాలి ఒక బౌల్లోకి. మనకు అది కూడా యూస్ అవుతుంది. వెల్, అలా చేసి నేను పెట్టేశాను, రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఒక పని చేస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం, ఒక పాన్ పెట్టుకుందాం. నెక్స్ట్ పిల్లలకి బాగా ఇష్టం బటర్. అంటే బటర్ స్మెల్ వస్తుంటేనే కదా పిల్లలు అలా కిచెన్ లోకి లాక్కొని రాబడతారు. అందుకని దీంట్లో నేను కొంచెం బటర్ యాడ్ చేస్తున్నాను అండ్ కొద్దిగా ఆయిల్. కొంచెం ఇది మెల్ట్ అవ్వాలి. ఇది లైట్ గా మెల్ట్ అవుతుంది కదా, సో కొంచెం హీట్ అవ్వాలి. ఎస్, సో మెల్ట్ అయిపోయిన తర్వాత మనం దీంట్లోకి ఆనియన్స్. సో ఇప్పుడు కట్ చేసుకున్న ఈ ఆనియన్ పీసెస్ అన్ని ఇందులో వేసేద్దాం. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేద్దాం. సో ఇది తొందరగా బ్రౌన్ కలర్ వచ్చేస్తున్నాయి. ఇది ఇలా ఫ్రై అవుతున్న టైంలోనే, మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ రాకముందే, మనం దీంట్లో ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం ఇంట్లో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఓకే, మరి ఎక్కువగా ఆనియన్ మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారనుకోండి, మళ్ళీ అది ఉడకడానికి, అది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఆ లోపు మనకి ఆనియన్ ఇంకా ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి అన్నమాట. ఇది మాత్రం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ బాయిల్ చేసి గ్రేట్ చేసిన ఆలు 1 కప్ అండ్ క్యారెట్. ఇది మామూలుగా మనం కట్లెట్ లో యూజ్ చేస్తాం కదా, ఆలు కట్లెట్ చేసినప్పుడు, బఠానీ కట్లెట్ చేసినప్పుడు కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం ఈ ఆలుని, అలాగే మన క్యారెట్ ని. సో గ్రేట్ చేసుకున్న క్యారెట్ ని కూడా మనం వేసుకుందాం. సో ఆల్రెడీ మనకి బాయిల్ అయిపోయింది కాబట్టి ఆలు కూడా ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం ఉంది. అండ్ గ్రేట్ చేసి క్యారెట్ వేస్తున్నాం కాబట్టి అది కూడా ఎక్కువ టైం తీసుకోదు. దెన్ నెక్స్ట్ ఇందులో సరిపడా సాల్ట్. మనం వంకాయలు కూడా కొంచెం ఉప్పేసి ఉడకపెట్టాం కదండి, అందుకనే వంకాయల్లో ఆ ఉప్పు ఉంటుంది. మనం దీనికి ఏదైతే మనం స్టఫ్ చేసుకునే దీనికి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. దెన్ దీంట్లో టొమాటో సాస్ అండ్ కొద్దిగా సోయా సాస్. ఎక్కువ వేయొద్దండి, సోయా సాస్ ఎక్కువ వేస్తే వగరగా అయిపోతుంది, మనకి స్ట్రాంగ్ గా అనిపిస్తూ ఉంటుంది. సో అందుకనే మనకి కొంచెమే వేసుకోవాలి చూసుకొని. అలాగే కొంచెం లెమన్ జ్యూస్. సో మనకి సోయా సాస్ కూడా కొంచెం పుల్లగానే ఉంటుందండి. అండ్ కొంచెం కొత్తిమీర. సో వీటన్నిటిని కలిసేటట్టు కలిపేసుకుందాం. ఇదంతా కొంచెం దగ్గరికి రావాలండి. మనం ఆలు వేసాం కాబట్టి ఆటోమేటిక్గా అది కొంచెం దగ్గరగా వచ్చేస్తుంది కొంచెం ఫ్రై అయితే. క్యారెట్ తురుములో కొంచెం వాటర్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ వాటర్ అంతా పోయేంత వరకు కూడా దీన్ని కాస్త మగ్గించుకోవాలి. మనం ఒక పని చేద్దాం, దీన్ని లిడ్ తో క్లోజ్ చేసేద్దాం. ఎస్, ఇది మొత్తం స్టఫింగ్ చేయాలంటే, ఇది ఉడకాలంటే ఒక 5 minutes తీసుకుంటుందండి. సో ఏమండి,
మనం స్టఫింగ్ ఇక్కడ ఉంది కదా అవి వచ్చేస్తున్నాయి కాబట్టి చూసారు కదా. సో మనం లిడ్ క్లోజ్ చేసినప్పుడు ఒక కలర్ ఉంటే ఇప్పుడు కలర్ మారిపోయింది, అంటే ఇది ఉడికిపోయింది అనమాట. ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది, బటర్ మొత్తం. సో ఇప్పుడు దీంట్లో మనం చాలా మంది అనుకుంటారు, అయ్యో బ్రింజాల్లో మొత్తం అంతా తీసేసాం కదా, అది గుజ్జంతా పోతే దాంట్లో ఉన్న విటమిన్స్ కానీ క్యాలరీస్ కానీ ఇవన్నీ ఎలా వస్తాయి అనుకుంటూ ఉంటారు. బట్ ఈ గుజ్జుని మనం వేస్ట్ చేయకుండా ఇప్పుడు ఈ స్టఫింగ్ ఏదైతే మొత్తం ఈ మిశ్రమం ఉందో ఫ్రై చేసుకున్న దాంట్లో మనం వేసేసుకుంటున్నాం అనమాట. ఇది ఆల్రెడీ ఉడికే ఉంది కాబట్టి ఇది వేసిన తర్వాత ఉడకాల్సిన అవసరం లేదు, ఈ హీట్ సరిపోతుంది. నాకు దీంట్లో కొంచెం కొత్తిమీర వేయాలనిపిస్తుంది. ఫైనల్ గా దీన్ని మనం ఆపేద్దాం స్టవ్. దెన్ నెక్స్ట్ ఇది కొంచెం చల్లగా అవ్వాలండి మనం స్టఫ్ చేసుకోవాలంటే, అందుకే దీన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదే ప్యాన్ లో ఉంటే ఈ హీట్ వల్ల ఇంకా అది చల్లగా అవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం ఇంకో దాంట్లోకి తీసేసుకున్నాం. ఇది కాసేపు చల్లగా అవనిద్దాం. ఈలోపు ఒక బౌల్ తీసుకొని కార్న్ఫ్లవర్ తీసుకొని, బైండింగ్ కి మనకి కార్న్ఫ్లవర్ చాలా అవసరం, అందుకని మనకి ఎన్ని అయితే బ్రింజాల్ ఇవి ఉన్నాయో దాన్ని బట్టి మనం తీసుకోవాలండి. దీన్ని మనం ఎలా అంటే లైక్ దోశ పిండి కంటే కొంచెం తిగ్గగా కలుపుకోవాలన్నమాట, ఎక్కువ కాదు. సో చూసుకుంటూ వాటర్ పోసుకుందాం, బికాజ్ మళ్ళీ ఎక్కువగా అయిపోయింది అనుకోండి వాటర్. సో చూసారు కదా, ఇలా కొంచెం తిగ్గా మనం దీన్ని కలిపేసుకున్నాం. సో మనం ఆల్రెడీ చల్లగా అవడానికి తీసి పక్కకు పెట్టేసిన ఈ స్టఫింగ్ తీసుకొని ముందే స్కూప్ అవుట్ చేసి పెట్టేసుకున్న బ్రింజాల్స్ తీసుకొని దీంట్లో ఈ స్టఫింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇలా స్టఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ పేస్ట్ ఏదైతే ఉందో దీని మీద లైక్ ఇలా ఆ స్టఫింగ్ బయటికి రాకుండా ఉండడానికి దీన్ని వేసుకోవాలి. దెన్ ఇలా మనం అన్నిటికీ పెట్టేసుకుంటూ ఉండాలి. ఈ లోపు ప్యాన్ హీట్ అవ్వాలి కాబట్టి దీన్ని నేను ఒక ప్లేట్ లోకి పెట్టేస్తున్నాను. జస్ట్ మనం షాలో ఫ్రై చేసుకోవడానికి దోశ పెనం లాంటి తీసుకోవాలి ప్యాన్. అండ్ దీంట్లో కొంచెం బటర్, మనకి ఇది డీప్ ఫ్రై కాదు షాలో ఫ్రై కాబట్టి దానికి సరిపడా ఆయిల్, ఇలా ఒకటి చేసి పెట్టేసుకున్నాం కదా. అలా మిగతా బ్రింజాల్స్ లో కూడా వన్ బై వన్ స్టఫ్ చేసేసుకోవాలి. సో దీని మీద ఇలా లేయర్ గా వేసేసుకున్నాం కదా. సో ఇలా రెడీ అయిపోతాయి. వీటిని మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే బ్రెడ్ పౌడర్, మీ అందరికీ తెలుసు కదా, ఈ బ్రెడ్ పౌడర్ లో దీన్ని ఇలా డిప్ చేసి వెంటనే దీన్ని మనం పాన్ మీద వేసేసుకోవాలన్నమాట. లైక్ ఎలా, సో ఏ సైడ్ అయితే మనం స్టఫ్ చేస్తున్నామో, ఏ సైడ్ అయితే కట్ చేసిందో అదే సైడ్ మనం పాన్ మీదకి పడేటట్టుగా వేయాలి. బికాజ్ ఏంటంటే వెంటనే అది ఉడికిపోతుంది, ఆ పక్కన ఫ్రై అయిపోతుంది, అప్పుడు మనకి స్టఫింగ్ బయటకు రాదు. అలాగే అన్నిటినీ మనం ఇలా బ్రెడ్ పౌడర్ లో డిప్ చేసుకొని పాన్ లో వేసేసుకోవాలి వన్ బై వన్. యా, ఇప్పుడు మనకి పాన్ లో ఎన్ని అయితే వస్తాయో అన్ని వేసేసుకోవచ్చు. సో మీకు చాలా ఈజీగా అయిపోతుందండి, చాలా తక్కువ టైం పడుతుంది. ఇది ముందే కనుక స్టఫింగ్ అంతా రెడీ చేసి పెట్టేసుకున్నారు అనుకోండి, మీరు ఈవెన్ మార్నింగ్ ఏదో వంట చేసినప్పుడే స్టఫింగ్ అంతా రెడీ చేసి పక్కకు పెట్టేసుకుంటే ఈవినింగ్ పిల్లలు రాగానే ఇవి చేసి పెట్టేసేయచ్చు. కొంచెం ఫ్రై అవనిద్దాం దీన్ని ఈవెన్ గా. ఫస్ట్ వేసిన దాన్ని మనం మళ్ళీ మాడిపోకుండా ఉండడానికి ఇలా టర్న్ చేసుకుందాం. చూసారు కదా, ఫ్రై అయిపోయింది. సో ఈ స్టఫింగ్ అంతా ఉంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇలా ఎంత చక్కగా మన బ్రింజాల్ కట్లెట్స్ రెడీ అయిపోయాయో. ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుందాం. దెన్ ఈ కట్లెట్స్ ని వన్ బై వన్ దీంట్లోకి సో దీన్ని కొంచెం గార్నిష్ చేద్దాం. ఆనియన్, టమాటర్ అండ్ ఫైనల్ గా లెమన్. సో దీని మీద కొంచెం టొమాటో కెచప్. దీని మీద మనం కొంచెం బ్రెడ్ పౌడర్ కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు, చూడడానికి లుక్ బాగుంటుంది. వెల్, సో ఇప్పుడు రెడీ అయిపోయింది మన బ్రింజాల్ కట్లెట్. లేట్ చేయకుండా దీన్ని టేస్ట్ చేసేద్దాం. వేడి వేడిగా ఉన్నాయి. బాబా అనాల్సిందే అండి, అంతా టేస్టీ ఉన్నాయి ఇవైతే. మీ ఇంట్లో పిల్లలు కనుక పెడితే సో ఈజీగా మీరు ఒక 2-3 పిల్లలు అంటే సరిపోతుందండి, ఒక 4-5 కిలోలు తెచ్చుకోవాలి. సో ఎందుకంటే 1 వీక్ అంతా ఇదే చేయమంటారు. వెల్, సో మరి ఈ రోజు
మన ఈ వారంలో సూపర్ టేస్టీ అయిన స్నాక్ ఐటమ్ బ్రింజాల్ కట్లెట్ చూసేసాం కదా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం లేట్ చేయకుండా నోట్ చేసుకోండి. ఈ వారం వంకాయ స్పెషల్లో బ్రింజాల్ కట్లెట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: గుత్తి వంకాయలు, ఉల్లిపాయలు, ఉడికించి తురిమిన ఆలుగడ్డ, తురిమిన క్యారెట్, కొత్తిమీర, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్, టమాటో సాస్, గరం మసాలా పౌడర్, బ్రెడ్ పౌడర్, ఉప్పు, నూనె, నిమ్మరసం, బటర్. బ్రింజాల్ కట్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా గుత్తి వంకాయల్ని ముక్కలుగా కట్ చేసి ఉడికించి మధ్యలో గుజ్జు తీసి ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దాంట్లో బటర్, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అది మెల్ట్ కాగానే ఆనియన్ వేసి వేయించాలి. అది వేగుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అలా వేగాక ఉడికించి గ్రేట్ చేసిన ఆలు, క్యారెట్ తురుము వేసి కలిపి దాంట్లో సరిపడా ఉప్పు, టమాటో సాస్, సోయా సాస్, నిమ్మరసం, కొంచెం కొత్తిమీర వేసి కలిపి కాసేపు ఉడికించాలి. ఆ తర్వాత దాంట్లో ఉడికించి తీసిన వంకాయ గుజ్జు వేసి కలిపి కాస్త కొత్తిమీర వేసి కలిపి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మరొక బౌల్లో కార్న్ఫ్లోర్ కొన్ని నీళ్లు పోసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించి గుజ్జు తీసిన వంకాయల్లో ఫ్రై చేసిన మసాలాని స్టఫ్ చేసి పైన కార్న్ఫ్లోర్ వేసి ఒక లేయర్ లా పరుచుకోవాలి. అలా కావాల్సినవన్నీ చేసుకున్నాక స్టవ్ పై ప్యాన్ పెట్టి కొంచెం బటర్, కొంచెం ఆయిల్ వేసి కరిగించాలి. అది కరిగాక స్టఫ్ చేసుకొని పెట్టుకున్న వంకాయని వేసి ఫ్రై చేసుకోవాలి. అలా బాగా వేగాక సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకొని ఆనియన్, టమాటా, నిమ్మకాయ ముక్కలతో గార్నిష్ చేసి టమాటా సాస్ తో సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన వెరైటీ స్నాక్ ఐటమ్ బ్రింజాల్ కట్లెట్ రెడీ. బ్రింజాల్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం జాగ్రత్తగా నోట్ చేసుకున్నారు కదా. మరి ఇంట్లో డెఫినెట్ గా ట్రై చేయండి. పిల్లలు అబ్బబ్బో అనేస్తారనమాట. వెల్, సో మరి ఇదండి ఈ వారంలో మనం చేసిన బ్రింజాల్ స్పెషల్ బ్రింజాల్ కట్లెట్స్ అన్నమాట. మరి వంకాయలు ఈ వారం మిమ్మల్ని అందరినీ అలరిస్తున్నాయి కదా. ఇలాగే మరొక మంచి రెసిపీతో మళ్ళీ మనం కలుసుకుందాం మన ఈ వారంలో. అంతవరకు చూస్తూ ఉండండి. టేక్ కేర్. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. బై.